ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే ఆశిస్తున్నాం. ఈ రోజు నాదేనమ్మా, కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా. అమ్మ అంటే ఏంటి, ఆ అమ్మకి ఉన్న విలువేంటి, అమ్మ లైక్ ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా, అలాంటి ఒక బాండింగ్ ఫీలింగ్. సో ఆ అమ్మతనం లేదు అని చాలామంది చాలా కుంగిపోతూ ఉంటారు, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ చెప్పలేని ఒక బంధాన్ని మిస్ అవ్వకుండా ఎవరెవరైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ 91% వరకు ఇక్కడ సక్సెస్ రేట్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. నేను ఈరోజు సికింద్రాబాద్లో ఉన్న 49 ఫర్టిలిటీ సెంటర్కి వచ్చాను. ఇక్కడ నేను మీకు డాక్టర్ జ్యోతి అని ఉన్నారు, ఆవిడ చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వాట్ ఈజ్ వాట్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా వీళ్ళని కూడా ఈరోజు తీసుకొచ్చాను అనమాట. సో రండి మనం లోపల వెళ్ళి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుందాం. హలో, నమస్తే. కాజల్ పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను. Okay, you did the first time, right? Okay. So you have to fill this format according to your Aadhaar card. ఓకే, ఇది ఫిల్ చేయాలంట. Ma'am, we have to go to Jyoti ma'am cabin. Please come. రండి. హలో డాక్టర్. హాయ్ అండి, వెల్కమ్. నమస్తే. నమస్తే అండి. ఐ హర్డ్ లాట్ అబౌట్ యూ. అపర్ణ అయితే మీ గురించి చాలా చాలా చెప్పింది అనమాట. సో అందుకని వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వింధ్య గారు అండ్ వాళ్ళ డాటర్ కాజల్. సో సిన్స్ 6 years ట్రై చేస్తున్నారు. అదే అపర్ణ ఆల్సో ఐ స్టిల్ రిమెంబర్ అండి. షీ ఆల్సో ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ బట్ హ్యాపీలీ ప్రెగ్నెన్సీ వచ్చేసి. అవునవును. ఏమన్నారండి పేరు? తను కాజల్. చాలా ఫీల్ అవుతుంది, చాలా చోట ట్రై చేసిందంట. సో మీకు ఎవరైనా తెలుసా అంటే ఐ సెడ్ నేను నా కళ్ళతో చూసాను. సో తనకి ఫస్ట్ అటెంప్ట్ లోనే అయింది. అండ్ ఆల్సో లైక్ చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు కదా, మీరు ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి అని. సో తీసుకొచ్చాను. బేసికలీ ఈ ఫర్టిలిటీ సెంటర్లో పిల్లలు లేక బాధపడే వాళ్ళే వస్తారు. న్యాచురల్గా ఈవెన్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా కొంచెం చేంజెస్ చెప్తే న్యాచురల్ కూడా అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది అనుకుంటారు ఓ పెద్ద పెద్ద ట్రీట్మెంట్ ఇస్తాము అన్నట్టు, అలా కూడా ఉండదు. ఇప్పుడు గమనిస్తే మ్యారేజ్ అయ్యి 1 year పిల్లలు కావట్లేదంటే వీసీ ఏమీ ప్రాబ్లం లేదంటే వీళ్ళు టెల్ దెమ్ గో ట్రై న్యాచురలీ అని చిన్న బేసిక్ ఫోలిక్ యాసిడ్ అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ ఆల్సో డాక్టర్ ఏంటంటే వాళ్ళు ఏం టెస్ట్ చేయించినా అన్ని నార్మలే వస్తుంది, బట్ స్టిల్ అవ్వట్లేదు అని. సో కాజల్ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అమ్మా? హౌ మెనీ ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి? 6 years. ఓకే, అదే 6 years అంటే అదే చూస్తున్న కేస్ షీట్లో లేడీస్ ఏజ్ అడగకూడదు బట్ 28 years ఈజ్ ఓకే. మన వాట్ ఐ ఆల్వేస్ టెల్ ఇస్ 30 years లోపల పిల్లలు అయిపోవాలి అట్లీస్ట్ మన ఇండియన్ జీన్స్లో. మీరు మదర్ అండి? మదర్. ఓకే ఓకే. చాలా మంది డాక్టర్స్ దగ్గర చూపించాము, చాలా హాస్పిటల్స్ తిరిగాము. అండ్ మీకు తెలిసే ఉంటది, ఇంట్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంటది. పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా పిల్లలు అవ్వలేదంటే ఇంకా అందులో తను జాబ్ చేస్తుంది. సో బయట కూడా కొంచెం డిస్టర్బెన్సెస్, ఈ చాలా డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ తిరిగాము. యాక్చువల్లీ తను చెప్పిన ప్రకారము అన్ని 6 yearsలో బాగానే వాళ్ళు చూసుకున్నారు. ఏ టెస్ట్ చేయించినా కూడా అంత నార్మల్ ఉంది, ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు, బట్ రిజల్ట్ ఏం రావట్లేదు. అదే అదే. సో చాలా టైం ఏమవుతుందంటే అమ్మా అన్ని టెస్ట్ నార్మల్ వస్తే కూడా కొందరు పిల్లలు కారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చూడండి, మీకు కొంచెం అండర్స్టాండ్ అవుతే ఈ ట్రీట్మెంట్కి ఈజీ అవుతుంది. సో ఇది రీప్రొడక్టివ్ ఆర్గన్ అనమాట. ఇది లేడీస్ గర్భాశయం. పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు, 2 tubes, ఒకటి లెఫ్ట్ ట్యూబ్, ఒక రైట్ ట్యూబ్ అన్నట్టు. సో నార్మల్గా ఏమవుతుందంటే
ఇక్కడ అండాశయం, ఎగ్ బ్యాగ్. ఓకే. ఈ ఎగ్ బ్యాగ్ అండి, ఇట్ ఈస్ లైక్ అ సాక్ బ్యాగ్. దాని లోపల చిన్న చిన్న మార్బల్స్ లెక్క ఎగ్స్ ఉంటాయి అన్నమాట, అండాలు అంటారు. సో యూజువలీ నెలసిరి 2 రోజు చాలా చిన్నగా ఉంటుంది. ఎవ్రీ డే 1 mm పెరిగి ఒక 10th to 14th డే, నెల నీకు కరెక్ట్ వస్తుందమ్మా టైంకి, ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంకి వస్తుందా? ఓకే. సో రెగ్యులర్ సైకిల్స్. సో సైకిల్ కూడా రెగ్యులర్ ఉంది. అయితే తనకి యూజువలీ 10th or 12th డే ఎగ్ విడుదల అవుతుంది. ఓవిలేషన్ అని విన్నుంటారు. అది ఎగ్ బ్యాగ్ నుంచి ఎగ్స్ ఇలా వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఈ ట్యూబ్స్ అండి వెరీ ఇంపార్టెంట్, ఓపెన్ ఉండాలి ట్యూబ్స్. జస్ట్ 24 hours to 36 hours, 1.5 డేనే ఎగ్ ఉంటుంది. ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పర్మ్ వెజైనాలో డిపాజిట్ అవుతుంది. నార్మల్ స్పర్మ్ కౌంట్ ఇస్ 25 million. 1 egg 25 million స్పర్మ్స్. ఓకే. ఇక్కడ ఫిల్టర్ ఒకటి ఉంటుంది, డోర్ అనమాట, సర్విక్స్. సో స్పర్మ్ ఇలా వెళ్ళి బోత్ ద సైడ్స్ ట్యూబ్లో వెళ్తాయి అనమాట. సో అవుట్ ఆఫ్ దిస్ 1/8 విల్ ఎంటర్. అగైన్ 1/8 ఇలా ఫిల్టర్ అవుతా యూట్రస్ అన్ని అబ్నార్మల్ స్పర్మ్ని అదే తీసేస్తుంది. సో దెన్ స్పర్మ్ ఎంటర్స్ హియర్. ఆ ఎగ్ని ఆ టైంలో స్పర్మ్ లోపల వెళ్తే ఒక బేబీ ఫామ్ అవుతుంది, స్మాల్ ఎంబ్రియో అని చెప్తాం. సో ట్యూబ్స్లోనే ఫామ్ అవుతుంది. బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే న్యాచురల్గా అవ్వదు. స్లోగా 4-5 డేస్లో వచ్చి ఇది సీడ్. ఓకే. సీడ్ హ్యాస్ టు గో టు అ సాయిల్. ఓకే. ఇది గర్భాశయం, ఇది బేబీ బెడ్ అనమాట. స్లోగా ఇటు వెళ్ళి అతుక్కుంటుంది. ఇంప్లాంటేషన్ వి కాల్ ఇట్ as 9 months వరకు పెరుగుతుంది. ఇది యాక్చువల్లీ వెరీ స్మాల్, బట్ వెన్ బేబీ కమ్స్ ఇట్ బికమ్ సాఫ్ట్. సో ఆల్మోస్ట్ 40 centimeters 9 months తర్వాత ఇట్ డెలివర్స్ హియర్. ఓకే. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ అమ్మ మీది కేషీట్ చూశాను, మీరు అన్నారు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, హస్బెండ్ స్పర్మ్ ఫ్యాక్టర్ ఈజ్ నార్మల్. యాక్చువల్లీ 34 million కౌంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీ ఎగ్ కౌంట్ కూడా బాగుంది, ఈ ట్యూబ్స్ కూడా మంచిగానే ఉంది. సో ఇలాంటి సిచ్యుయేషన్లో వి కాల్ సంథింగ్ కాల్డ్ as అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే నార్మల్ టెస్ట్స్లో అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ప్రెగ్నెన్సీ కావట్లేదు. సో వాట్ వీ టెల్ ఈజ్ ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఏమవుతుందంటే 100 members వస్తే 25%కి అరౌండ్ 30% మేల్ ఇన్ఫర్టిలిటీ, మీ హస్బెండ్కి ప్రాబ్లం లేదు. సో ఒక 30 to 40%కి ఎగ్ రిలేటెడ్ ఇష్యూ, మీకు అది కూడా లేదు. కొందరికి యూట్రస్లో ప్రాబ్లం, ఎండోమెట్రియోసిస్ ఇలా. దెన్ మీ లెక్క ఏమీ ప్రాబ్లం లేకుండా 100లో 12% వస్తారు మన దగ్గర. బట్ ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి డాక్టర్గా వాట్ వీ టెల్ దెమ్ ఈజ్ ఫస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్. అంటే మీరు న్యాచురల్గా ఇంట్లో 8th to 18th డే వీక్లీ ట్రై చేస్తూ ఉండండి. సో కొన్నిసారి ఏది ఫెయిల్ అవుతే కూడా న్యాచురల్ ట్రై చేసేది మీ రైట్ అమ్మా. అలా ఫీల్ అయిన తర్వాతనే తన కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా లో అయిపోయాయి మేడం. ఇప్పుడు మీరు ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేబీ తను కొంచెం యూ హ్యావ్ టు కీప్ ట్రైయింగ్ న్యాచురల్లీ ఆల్సో బెటా. బికాజ్ అన్ఎక్స్ప్లెయిన్లో సడన్గా 10 yearsలో సడన్లీ వితౌట్ ఈవెన్ గోయింగ్ టు డాక్టర్ దే విల్ కన్సీవ్. నెక్స్ట్ మీరు ఆల్రెడీ 6 months ట్యాబ్లెట్ వాడారు. సో 100లో 30% ట్యాబ్లెట్స్లో ప్రెగ్నెంట్స్ అయిపోతారు. ఓకే. సో ఇంకా మిగిలిన వాళ్ళకి IUI చేస్తాం మీరు చెప్పినట్టు. దాంట్లో ఒక 2 IUIsలో 30 to 40% ప్రెగ్నెంట్ అయిపోతారు. అది కూడా కాలేదంటే లాస్ట్లో IVF ఫిక్సీ. IVF ఫిక్సీలో వాట్ వీ డూ, ఎగ్ తీసి బయట, మీ ఏం పెయిన్ ఉండదు, డోంట్ వరీ, పెయిన్ ఏమి ఉండదమ్మా. వెరీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండదు. కొన్ని బట్టి ఇంజెక్షన్స్ కొన్ని తీసుకోవాలి, అది తప్పదు. అండ్ దెన్ స్పర్మ్ లోపల ఇన్సర్ట్ చేసి బేబీ ఫామ్ చేసి ఇలా ట్యూబ్స్లో ఏం జరుగుతాయో ల్యాబ్లో చేస్తామన్నమాట. బేబీ ఈజ్ బార్న్ దేర్ అన్నట్టు. డాక్టర్ ఒక్కసారి అక్కడ వెళ్ళి చూపిస్తారా? చూడాలని. ఫైన్. యూజువలీ ల్యాబ్ ఈజ్ వెరీ హోలీ ప్లేస్. మనం గౌన్ చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చండి. సో ఆ బేబీని తీసుకొని ఈ భూమిలో పెడతాం, దట్ ఈస్ IVF ఫిక్సీ. సో చాలా మందికి అన్నీ ఫెయిల్ అవుతే దీంట్లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కాజల్, డోంట్ వరీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని మనకు డయాగ్నోజ్ అయింది. సో అన్నీ ట్రై చేశారు. IVFలో చాలా మందికి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డోంట్ వరీ. ఓకే. I'm suffering from past 6 years, ma'am. I saw that, ma. So after seeing many patients here, now I'm very confident. మీకు రీజన్ తెలియదు కాబట్టి ఉంటుంది లోపల రీజన్, కొన్ని టెస్ట్లో ఏర్పడదు.
వీ హ్యావ్ డెల్ట్ విత్ మెనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. సో నీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడం ని కనుక్కొని కొంచెం క్లారిటీ తీసుకో. అదే మేడం పిల్లలు కావాలి, ఓకే చాలా ట్రై చేస్తాం. ఓకే ఓకే. మీకు తెలుసుగా మేడం రిలేటివ్స్ లో ఎట్లుంటుందో. తన ఏజ్ వాళ్ళందరికీ పిల్లలు అయిపోయారు, తను మాత్రం ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంది. చూసాము, ఆన్లైన్ లో చూసాము, సోషల్ మీడియాలో కూడా బాగా ఫుల్ వింటున్నాము. Relatives చాలా మంది చెప్పారు అండ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ మేడం చెప్పారు, తీసుకొచ్చారు ఇక్కడ. అదే అదే మీరే ఈ ప్రాబ్లమ్ కి ఖచ్చితంగా సొల్యూషన్ ఇచ్చి తీరాలి. యాజ్ ఎ డాక్టర్ అండి, మేము ఇక్కడ పేషెంట్ చూస్తున్నప్పుడు తనకెంత ప్రెషర్ ఉంటుంది ఫ్యామిలీలో కూడా మేము చాలా గమనిస్తాం. బట్ దిస్ ఈస్ ద టైమ్ ఫ్యామిలీ సపోర్ట్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, బయట జనాలకి ఏంటి అన్నది తెలియదు మేడం. ఇక్కడికి వచ్చేదాకా మేము కూడా అట్లనే చిన్నగా కొంచెం ఎక్కడో మనసులో ఏదో భయం ఉన్నింది. కాకపోతే ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా క్లీన్ గా అనిపించింది నాకు. ఎక్కడ బయట ఏదేదో చెప్పుకుంటారు, సో ఇట్లా అని చెప్పేసి మేము కూడా ఎక్కడో భయపడుతుంటాము. సో ఆ భయం అయితే ఎక్కడా లేదు నాకు. ఇక్కడికి వచ్చి కనుక్కునేదాకా తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు కదా. అవునవును, అదే మేము కూడా ఇక్కడ పిల్లలు లేక బాధపడే వాళ్ళని చూస్తాం. మన దగ్గర ట్రీట్మెంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వాళ్ళని కూడా నువ్వు చూసావు కదమ్మా, వాళ్ళతో మాట్లాడితే కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే యావరేజ్గా సక్సెస్ రేట్ 65 to 70%. మనకు కాన్స్టెంట్గా 70 వస్తుంది. బట్ చాలామంది ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు బేబీతో వెళ్తారు. బీ పాజిటివ్, వీ నీడ్ యోర్ పాజిటివ్ ఆల్సో, బికాజ్ ఈ ట్రీట్మెంట్లో ఎంత పాజిటివ్ ఉంటే టుగెదర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఐ విల్ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అండ్ హెల్ప్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, టేక్ కేర్. ఓకే, బై. సో ఇది మన ఐయుఐ రూమ్ ఉంటుంది. అంటే కాజల్ ఇక్కడ కూర్చోండి మీరు 2 minutes. మేడం, ఇది ఐయుఐ మీరు చెప్పారు కదా, ఐయుఐ ప్రాసెస్ చూపిస్తాం. మీరు వచ్చేసి సో ఐయుఐ ప్రాసెస్ అన్నీ ఇక్కడే జరుగుతుందా? అవునవును. సో బేసికలీ ఇప్పుడు మీ రిలేటివ్ వచ్చారు కదా, తను కూడా ఐయుఐ ఫెయిల్ అయింది. యూజువలీ ఐయుఐ సక్సెస్ రేట్ మనం యావరేజ్గా ఒక 15 to 16%. ఐవీఎఫ్లో ఆల్మోస్ట్ 65-70 కదా, 15 to 16%. అండ్ కరెక్ట్ పేషెంట్స్కి ఐయుఐ చేయాలి. స్పర్మ్ చాలా తక్కువ ఉంటే ఐయుఐ చేస్తే ఫెయిల్ అవుతుంది. ఓకే ఓకే. ఏజ్ 40 years తర్వాత ఐయుఐ చేస్తే కూడా ఫెయిల్ అవుతుంది. సో అది కరెక్ట్ పేషెంట్ చేస్తే మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఐయుఐలో ఏం చేస్తాం, బేసికలీ హస్బెండ్ స్పర్మ్ని ప్రాసెస్ చేసి తన గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే ఓకే, అది ఐయుఐ అనమాట. సో ఇక్కడ ఆండ్రాలజీ ల్యాబ్ ఇది ప్రాసెసింగ్ జరుగుతుంది. ఓకే. సో హియర్ So these are the containers that we counsel the patient, we check their ID, we give them specific ID which is given by hospital. So in this container we ask them to collect the sample. So there is a separate sample collection room which is provided to the మీకు వచ్చేటప్పుడు అవునవును. సో వైడ్ మౌత్ కంటైనర్ ఉంటుంది, ఎందుకంటే స్పర్మ్ స్పిల్ అవ్వకూడదు. ఓకే. కొందరికి ఏమవుతారంటే స్పిల్ అయిపోతే అది మళ్ళీ ఐయుఐకి మనకు స్పర్మ్స్ ఎక్కువ రాదు. ఓకే. సో వైడ్ మౌత్ కంటైనర్. ఈ కంటైనర్లో ఏంటంటే ఏది స్పర్మ్ అంటే స్పర్మిసైడల్ కంటైనర్స్ ఒకటి కొన్ని ఏమవుతుందంటే డై అయిపోతుంది స్పర్మ్. సో ఇది సేఫ్ అన్నమాట, అలాంటి కంటైనర్ అన్నమాట. ఓకే ఓకే. After collection of the sample, we are asked to take it in and we incubate in the incubator for a certain period of time. ఓకే. సో దీంట్లో ఇంక్యుబేట్ చేస్తారు. ఇది నార్మల్ లైఫ్ అన్నట్టే అలా మెయింటైన్ అవుతుంది అనమాట. ఇంక్యుబేట్ చేస్తారు. యూ కెన్ పుట్ ఇట్ దేర్. Place the container for a certain period of time, nearly 20 to 30 minutes. It's recommended for certain processes that sperms has to go through. So after that is done, we would remove the container and we'll process it here in laminar airflow. Okay. This is completely sterile. So in order to maintain the sterility and avoid any kind of contamination, we do it here. ఓకే ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే లామినార్ ఎయిర్ ఫ్లో మూమెంట్స్ ఆఫ్ ఎయిర్ ఇలా బయటకు వెళ్తుంది. సో బయట ఎయిర్ రాదు. ఓకే. సో ఇట్ హ్యాస్ ఎన్ ఇన్బిల్ట్ సిస్టమ్, ఫిల్టర్స్ ఉంటుంది. సో ఆల్ ఇంప్యూరిటీస్ వెళ్తాయి. సో దిస్ ఈజ్ అ వెరీ అంటే ఫర్టైల్ ప్లేస్ అన్నమాట. ఏమి ఇంప్యూరిటీస్ ఉండదు. ప్రాసెస్ చేయడానికి లామినార్ ఫ్లో ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడంతా ప్రాసెస్ చేసి తర్వాత సో యూ ఎక్స్ప్లెయిన్ మా ప్రాసెస్ హౌ దే టేక్. Sure. So here for IUI, for best results, we use latest techniques. We can use
technique called DGC, density gradient, or we can use microfluidics as well. That will give us better results, better sperms, and we can increase the probability of success. సో బేసికలీ అండి ముందు మేబీ ఈ కొత్త ప్రాసెస్ ఇది చూస్తుంటే మీరు మైక్రోఫ్లూయిడిక్ చిప్ అంటాం. ఓకే, ఇది రీసెంట్ జస్ట్ 8 months to 1 year నా ఇండియాలో ఇది జస్ట్ చిప్ అనమాట, మైక్రోఫ్లూయిడిక్ చిప్ అన్నట్టు. ముందు స్పర్మ్ ఇచ్చిన శాంపుల్ అన్నీ ఈ సెంట్రిఫ్యూజ్లో వేసి సెంట్రిఫ్యూజ్లో రొటేషన్ అవుతుంది స్పర్మ్. రొటేషన్ అవుతా అంటే ఆల్మోస్ట్ 12 minutesలో హై స్పీడ్లో రొటేషన్ అయ్యి స్పర్మ్ కింద అక్యుములేట్ అవుతుంది. ఇలా యూ షో ద కంట్రోల్. ఓకే ఓకే. సో రొటేషన్ అయ్యి ఇక్కడ ఇక్కడ డ్రాప్లెట్స్. All this is impurities, any kind of contamination that can be present in the sample is segregated, and the best sample is been palleted down here. సో ఇది ముందు ఈ టెక్నాలజీ చేసేవాళ్ళు. సో ఈ మైక్రోఫ్లూయిడ్ చిప్లో ఏంటంటే ఈ ఇంత రొటేషన్ ఏమి ఉండదు. రా శాంపుల్ని ఇన్లెట్ అని ఉంటుంది, రా శాంపుల్ స్పర్మ్ని ఇక్కడ వేస్తారు. తర్వాత జస్ట్ ఇంక్యుబేటర్లో పెడతారు. జస్ట్ ఒక 30 minutes పెడితే ఇది ఫిల్టర్ జాలీ లెక్క. ఆల్ బ్యాడ్ స్పర్మ్స్ గోస్ టు వన్ ప్లేస్, గుడ్ హెల్తీ మొటిలిటీ స్పర్మ్ అవుట్లెట్లో వచ్చేస్తాయి. సో ఈ క్యాథెటర్ దిస్ షో బెటా ఓపెన్ అండ్ షో. దిస్ ఈస్ ద IUI క్యాథెటర్. ఈ క్యాథెటర్ ఉంటుంది, ఇది ఆల్రెడీ ఒక పేషెంట్ది. కీప్ ఇట్ ఇన్సైడ్ పేషెంట్స్ జస్ట్ టు షో విల్ టేక్ దిస్. ఇది ఇలా ఓపెన్ చేస్తారు, స్టెరైల్ ఉంటుంది. జస్ట్ మీకు చూపించడానికి తీసాను నేను. ఇలా తీసి వేర్ ఇస్ ద సిరింజ్ బెటా. సో 1/2 hour తర్వాత ఈ డ్రా చేయగానే ఇలా అవుట్లెట్ నుంచి ఇలా డ్రా చేస్తాం. అదే. సో స్పర్మ్ ఎవ్రీథింగ్ విల్ ప్రాసెస్ విల్ గెట్ అక్యుములేటెడ్ హియర్. దాన్ని లేడీస్ గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేయడం మీకు చూపిస్తాం. సో ఇది IUI ప్రాసెస్ అండి. పేషెంట్ లోపల ఉన్నారు. ఓకే, ఇది యూరిన్ బ్లాడర్ అనమాట. స్కాన్లో ఇలా డార్క్గా కనిపిస్తుంది. ఇది యూట్రస్ అన్నట్టు. ఇప్పుడు మనం అక్కడ స్పర్మ్ ప్రాసెస్ చేసాం కదా, ఇట్ ఈస్ ఇక్కడ క్యాథెటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లోపల వెళ్తుంది చూడండి. ఇది వెళ్తుంది అనమాట, ఇట్స్ గోయింగ్. సో ఇట్ గోస్ ఇలా వెళ్ళి ట్యూబ్స్కి వెళ్తాయండి బోత్ యూట్రస్లో వెళ్ళి. సో ఇది IUI ప్రాసెస్ అనమాట. సో చాలామంది చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని అడుగుతారు. IUI చేసి 10 minutes తర్వాత జాబ్కి వెళ్ళిపోవచ్చు. దే షుడ్ యాక్చువల్లీ ఫర్గెట్ ఇట్. ఎందుకంటే ఇది పెయిన్లెస్ ఆఫీస్ ప్రొసీజర్. చేసిన తర్వాత అన్ని జాబ్ అన్నీ చేసుకోవచ్చండి. ఓకే, సో డోంట్ వరీ అమ్మా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచిగా అయింది IUI. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ IVF థియేటర్కి వెళ్తామండి. IUI ఇప్పుడే చూశారు కదా, నెక్స్ట్ IVF ప్రాసెస్ అనమాట. సో బాగున్నారమ్మా? ఓకే. ఏం నాన్న ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, 3 months? వెరీ గుడ్. అదే మా ప్రాసెస్లో. సో IVF ఓకే. సో 3rd month అనమాట. సో ఎన్ని ఇయర్స్ అమ్మా పెళ్ళి అయ్యి? 10 years. సో 10 years తర్వాత యూజువలీ 10 years అవుతాయండి. ఒక్కొక్కసారి కొందరికి చిన్న టాబ్లెట్స్ మెథడ్ IUI కూడా ట్రై చేస్తాము. బట్ యూజువలీ అన్ని ఇయర్స్ తర్వాత చిన్న ప్రాసెస్లో పెద్దగా ప్రెగ్నెన్సీ రాదు. సో అదే మీరు సజెస్ట్ చేస్తారు కదా, దేనికి వెళ్ళాలి ఏంటి? అవును. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో స్కాన్ అయిందమ్మా, హార్ట్ బీట్ అన్ని చూసారా బేబీది? ఇక్కడ దూరం నుంచి వస్తారా మీరు? ఓకే. సో ఫస్ట్ అటెంప్ట్లోనే అయిందా మీకు? ఓకే, వెరీ నైస్. సో చూసావా, భయపడొద్దు, నీకు కూడా ఫస్ట్ అటెంప్ట్లో అయిపోతుంది. ఓకే, ఇక్కడ IVF ల్యాబ్ అన్నమాట. ఓకే. సో ఇది ల్యాబ్ అండి. IVF ల్యాబ్కి వెళ్ళేటప్పుడు నోబడీ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్. అది ఎందుకంటే చిన్న బేబీస్ చూపించాను కదా, అవన్నీ స్టోర్ చేయటం. యూజువలీ స్లిప్పర్స్ అన్నీ బయట పెట్టాలి, అండ్ దెన్ ఇంకా ఇన్సైడ్ వెళ్ళటానికి గౌన్స్ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మేము యూజువలీ చాలా రిలాక్స్డ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. వీ టెల్ దెమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, నాట్ ఓన్లీ పేషెంట్స్ అండ్ ఈవెన్ యాజ్ అ డాక్టర్ మేము కూడా రిలాక్స్గా ఉండాలి, ఎందుకంటే ఒక ప్రొసీజర్ జరుగుతుంది కదా. సో ఐ ఆల్వేస్ టెల్ కొంచెం మెడిటేషన్ టెక్నిక్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. ప్లీజ్ కమ్. మీరు చెప్పారు కదా టెంపుల్ అని, ఇప్పుడు ఆ టెంపుల్ లోపల వెళ్ళబోతున్నామా? అవునండి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ OPU థియేటర్. ఎగ్ పికప్ అనేది ప్లస్ బేబీ పెట్టేది ఇక్కడ ఈ థియేటర్లోనే చేస్తాం. ఫస్ట్ టైం నేను చూడడం, నాకు కూడా చాలా ఆత్రంగా ఉంది. ప్లీజ్ డూ కమ్. యా.
మీరు రిలాక్స్ ఉండండి అమ్మా. సో పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ కోసము నేను పేషెంట్ని యూజువలీ మనము ఇచ్చేస్తామండి. సో ఎగ్ పికప్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. సో పేషెంట్కి మత్తు ఇచ్చేసి పెయిన్ లేకుండా ఎగ్ తీయటం జరుగుతుంది. సో ఇది థియేటర్ ప్లస్ ఇక్కడ అనస్థీసియా మెషిన్, అనస్థీసియా ఇస్తారనమాట. ఇది ఆపరేటస్, పేషెంట్కి మత్తు ఇవ్వాలి కదా పెయిన్ లేకుండా. అవునవును. సో ఆ ప్రాసెస్ మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇది మనం వచ్చేటప్పుడు యాక్చువల్లీ టోటల్ స్టెరిలిటీలో ఉండాలి. సో ఈ ఏరియాని ఎవరు ముట్టుకోకూడదు, వెరీ స్టెరైల్ అనమాట. హ్యాండ్ వాష్ చేసే రావాలి. హ్యాండ్ వాష్ చేసి మనము అంతా క్లీన్ చేసుకొని ఈ ప్రాసెస్ చేస్తామన్నమాట. సో ఇది చేసిన తర్వాత ఇప్పుడు పేషెంట్ మత్తులో ఉంటారు, పెయినే ఉండదు అనమాట. సో ఎగ్ పికప్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో ఇది నీడల్ అనమాట అండి. ఇది స్కాన్ ప్రోబ్ అన్నట్టు. ఈ స్కాన్లో మనం గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తాము. సో నీడల్ గైడ్ ఉంటుంది. ఇది ఎగ్ పికప్ నీడల్. దీనికి నీడల్కి ఒక ఇన్లెట్ అనమాట. పేషెంట్ గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేసి చిన్నగా, పెయిన్ ఏమి ఉండదు, స్మాల్ మెల్లగా. సో ఇలా ఈ పైప్స్లో ఇది అక్యుములేట్ అవుతుంది అన్నట్టు. ఓకే ఓకే. ఇదంతా అక్యుములేట్ అయ్యి మనం సక్షన్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఈ ట్యూబ్స్ లోపల ఎగ్ వెళ్తాయి. ఓకే. దీంట్లో సో సక్షన్ ఉంటుంది దీంట్లో, ప్రెషర్. సో ఈ నీడల్ నుంచి ఈ ప్రోప్ తీసుకోమా, పట్టుకో. సో జస్ట్ చూపించటానికి ఈ నీడల్ నుంచి ఇక్కడ ఎగ్ కలెక్ట్ అవుతుంది. ఇది కలెక్ట్ అయిన వెంటనే యాక్చువల్లీ ఈ టెంపరేచర్ హోల్డర్, ఒక్క మినిట్ కూడా టెంపరేచర్ డిఫరెన్స్ ఉండకూడదు. అంటే ఈ దాంట్లో ఇలా తీసి మనం చేస్తాం అనమాట. సో ఇట్ గోస్ టు వెళ్ళి ఇచ్చేనా తీసుకొని వెళ్ళి మన ల్యాబ్లో. సో ఇలా పాస్ బాక్స్ ఉంటుంది. ఎంబ్రియాలజిస్ట్ ఎగ్ని కలెక్ట్ చేయటం జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఎగ్ తీయటం, లోపల వెళ్ళి ఆ ఎగ్ని ఎలా ప్రాసెస్ చేస్తారో చూపిస్తాను. ఓకే. ల్యాబ్ అనమాట. ఐ టోల్డ్ యు నో బేబీ ఈస్ క్రియేటెడ్ హియర్. ఒక లైఫ్ ఇదనమాట. లైఫ్ ఇక్కడ పుడుతుంది అన్నట్టు. ముందు ఒక 20 years బ్యాక్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ జస్ట్ 18 to 20% ఉంది. ఇప్పుడు 65-70 కూడా చూస్తున్నాం. ఎంత టెక్నాలజీ వల్ల. అండ్ హెల్త్ ఆఫ్ ద బేబీ సేఫే అనమాట అండి. బేబీకి ఏముండదు. ఇప్పుడు తీసిన ఎగ్ తను చూపిస్తారు. జస్ట్ షో ద ఎగ్స్. అక్కడ నుంచి వచ్చినాక ట్యూబ్స్ ఇక్కడ స్క్రీనింగ్ అవుతుంది. ఓకే ఓకే. సో దీంట్లో స్క్రీన్ చేసి ఇక్కడ పెట్టి ఫ్లూయిడ్ పోసి ఇక్కడ చెక్ చేసినప్పుడు కనపడుతుంది. అక్కడ స్క్రీన్ లో తెలుస్తుంది. ఓకే ఓకే. సో ఇలా ఒక స్క్రీన్ చేసిన తర్వాత ఇలా కనబడుతుంది. ఓ యు కెన్ చూడండి, అదంతా ఎగ్స్. ఇది ఎగ్స్. ఓకే ఓకే. సో ఇలా కనిపిస్తుంది. ఈ పేషెంట్కి 1 2 3 4 5 6 7. సో 10లో సో 7 eggs యూజువలీ వచ్చేస్తుంది అనమాట. పేషెంట్ వాళ్ళ ఐడి ఉంటుంది, వాళ్ళ ఐడి కార్డ్ యాక్సెప్ట్ పెడతారు. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాళ్ళ ఐడి. సో ఇక్కడ కూడా మేము ట్యాగింగ్ చేస్తాము, ఆర్ఐ ట్యాగ్. అదే నేను ఆర్ఐ నన్ను కదా. ఇప్పుడు ఎగ్ తీసిన ఎగ్ ఒక్కొక్కసారి 2-3 పేషెంట్ తీస్తాం. అవునవును. సో వాళ్ళ మిక్స్ అప్ అవ్వకుండా మిస్ అయినా ఇక్కడ మాకు తెలిసిపోతుంది. ఓకే. అలర్ట్ వస్తుంది, సౌండ్ వస్తుంది. ఓకే. ఎవ్రీ పేషెంట్ కి బార్ కోడ్ అనమాట. సో వాళ్ళ బార్ కోడ్ పెడితేనే వాళ్ళ ఎగ్స్ బయటకు వస్తుందండి. సో మిక్స్ మ్యాచ్ అనేది 0%, 0 హ్యూమన్ ఎర్రర్స్ అనమాట. సో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం చేయలేము, ఒకటే ట్యాగ్ తో ఒకటే సర్చ్ చేయొచ్చు. వేరే పేషెంట్ చేయడానికి పీపుల్ నీడ్ నాట్ వరీ అట్ ఆల్. ఈ ఆర్ఐ విట్నెస్ ఉండడం వల్ల సో వాళ్ళకే వెళ్తారు. చాలా మందికి మేము మా దగ్గర తీసుకుంటారు, ఎవరికి ఇచ్చేస్తారో లేదా ఇంకేదైనా చేసేస్తారో, అలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. అలాంటివన్నీ జరగకుండా మీరు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ యూజువల్ సెంటర్స్కి చాలా ఎక్స్పెన్సివ్ అండి. అంటే ఒక టెక్నాలజీ విల్ కమ్ విత్ ప్రైస్ కదా. నేను నో వి వాంట్ ఇట్ అని చేసి ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ మేమే ఫస్ట్ టైం లాంచ్ చేసామన్నమాట. సో ఈ సిస్టమ్ వల్ల మానిటరింగ్ సిస్టమ్ అనమాట. సో ఎక్కడ కూడా ఎర్రర్స్ ఉండదు, సేఫ్టీ ఆఫ్ ద బేబీ. దీంతో పాటు నేను జిల్ట్రిక్స్ అన్నాను కదా, టెంపరేచర్ కంట్రోల్ అదన్నీ మానిటర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్ తీసిన ఎగ్ నెక్స్ట్ స్పర్మ్ కూడా. బేబీ అంటే 50% విమెన్ 50% మేల్ కదా. సో మీరు అక్కడ చూస్తుంటే ఇదే చూడండి, మనము స్పర్మ్స్ ని రెడీ పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్సీ చేయటానికి. ఇక్కడ స్పర్మ్ చూడండి ఎలా కదులుతుంది. అవునవును. స్మాల్ ఫిషెస్ ఉంటాయి. ఒకటి చాలా ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్ కనిపిస్తుంది చూడండి. అది వెరీ గుడ్ సక్సెస్. దాన్ని పికప్ చేస్తారు ఎంబ్రియాలజిస్ట్. చూడండి ఎలా స్మాల్ గా వెళ్తుంది. కొందరికి తక్కువ స్పర్మ్స్ ఉన్నప్పుడు అండి డిఫరెంట్ సెలెక్షన్ మెథడ్, నేను అక్కడ మైక్రోఫ్లూయిడిక్స్ అని చెప్పాను కదా, ఇక్సీలో కూడా ఏం చేస్తాము,
ఈ స్పర్మ్ వేస్తే అబ్నార్మల్ అన్ని ఒక ప్లేస్కి వెళ్ళి నార్మల్ ఒక ప్లేస్కి వచ్చేస్తుంది. ఓకే ఓకే. దాన్ని తీసి చేస్తే ఇంకా మనకు బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అయిన తర్వాత ఏంటంటే చూడండి, అక్కడ చూసారు కదా ఎగ్ని, ఇక్కడ ఐ విల్ జస్ట్ షో యూ. ఇది ఎగ్ అన్నమాట, ఇది టోటల్ అండి. ఇక్కడ పోలార్ బాడీ కనిపిస్తుంది. సో 23 క్రోమోజోమ్ ఎగ్ అన్నట్టు అది. ఇక్కడ లోపల మీరు గమనిస్తే స్పర్మ్స్ తీసుకుంటారు. ఒక పిపెట్లో ఎగ్ని పెట్టుకుంటారు, ఒక దాంట్లో స్పర్మ్. ఎగ్ చూడండి ఎంత పెద్దగా ఉంది, స్పర్మ్ చూడండి ఇంత చిన్నగా ఉంది. ఇప్పుడు ఇక్సీ చేయటం జరుగుతుంది చూడండి, దాని లోపల ఇన్సర్ట్ చేస్తారు. ఇప్పుడు లోపలికి ఇక్కడ చూడండి, యూ విల్ సీ. చూడండి హౌ ఎగ్ లోపల స్పర్మ్ని కూడా లోపల డీప్గా గమనిస్తే అండి, దాని లోపల స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇంజెక్ట్ చేసి స్పర్మ్ని లోపల వదిలేసి చూడండి వెళ్తుంది. ఇట్స్ గోయింగ్, యూ కెన్ సీ దట్. దే హ్యావ్ లెఫ్ట్ ద స్పర్మ్ అండ్ దే హ్యావ్ కమ్ అవుట్. సో ఇది చేసిన తర్వాత యూజువలీ ఇన్క్యుబేటర్స్లో పెడతారండి. ఇక్కడ ఇన్క్యుబేటర్లో పెట్టి బేబీని కొంతవరకు వదిలేస్తారు. అది మల్టిప్లై అవుతుంది. సో మల్టిప్లై అయిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ మూడో రోజు బేబీనే వీ షుడ్ ట్రాన్స్ఫర్. బేబీని మనం ఒక క్యాథెటర్లో తీసుకుంటాం. యా, ఇది అయిన తర్వాత ఏం చేస్తారంటే కొన్నిసారి ఎక్కువ వచ్చేసింది, ఇప్పుడు 4 బేబీ పెట్టలేం మేము, లేడీకి 1 or 2 పెట్టొచ్చు. సో మనం 2 పెట్టిన తర్వాత మిగిలిన 2ని ఏం చేస్తామంటే ఇలా క్రయో ప్రిజర్వేషన్ అన్నట్టు ఇలా ఇది లిక్విడ్ నైట్రోజన్ -196 degreesలో స్టోర్ చేస్తాం ఈ బేబీ. -196. ఇది చూడండి లోపల మిగిలిన బేబీని స్టోర్ చేస్తారు. దాన్ని ఒక పేషెంట్ ఉన్నారు రీసెంట్గా వచ్చారనమాట. 5 years బ్యాక్ వాళ్ళకి 6 బేబీస్ వచ్చింది. 2 చేస్తే 1 సింగిల్ బాబు పుట్టాడు. దాని తర్వాత వాళ్ళు ఫ్రీజ్ చేసిన బేబీ 4 years తర్వాత మళ్ళీ పెట్టాం, మళ్ళీ ప్రెగ్నెంట్ తను. సేమ్ థింగ్ యూ కెన్ యూజ్ వి కెన్ యూజ్ ఇట్. అలా ఎన్నాళ్ళు పెట్టొచ్చు? ఐడియల్లీ 10 years వరకు పెట్టొచ్చు, బికాజ్ లా ప్రకారం 10 years వరకు పెట్టొచ్చు. బట్ ఐ ఆల్వేస్ సే ఒక పిల్లలు అయిన తర్వాత ఎక్కువ ఎంబ్రియోస్ ఉందనుకోండి, 3 years 4 years గ్యాప్తో వచ్చేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ కదా. సో ఇది ఫ్రీజింగ్ టెక్నిక్ అనమాట మిగిలిన బేబీస్. సో కొన్ని సిచ్యుయేషన్లో ఇది మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ అండి. ఇది కే సిస్టమ్ అనమాట. కే సిస్టమ్ అంటే ముందు ఎలా ఉండిందంటే ఈ బాక్స్ ఇన్క్యుబేటర్ అక్కడ ఉంది కదా, అన్ని ఎంబ్రియోస్ అందరిది దాంట్లో పెట్టేసేవాళ్ళు, ఎందుకంటే స్టోరేజ్ చేయటానికి కష్టం. ఈ కే సిస్టంలో ఒక్కొక్క కపుల్స్కి ఒక్కొక్క రూమ్ అనమాట. ఇది ఒక పేషెంట్ది, ఇంట్లో ఒక పేషెంట్ది. సో ఐడి నెంబర్తో పాటు మనం దీంట్లో అన్ని రూమ్స్లో పెట్టేస్తాం. వాట్ దిస్ టెక్నాలజీ ఇస్ కాల్డ్? ఇది ఇంక్యుబేటర్స్లోనే రిఫైన్డ్ ఇంక్యుబేటర్, కే సిస్టమ్. కే సిస్టమ్, ఓకే. అవును. ఇది క్యాథెటర్ అండి. గెట్ దట్ ఆల్సోనా. ఇది లేడీస్ గర్భాశయం లోపల ఇలా ఇన్సర్ట్ చేస్తాం. చేసి రెడీ అన్నప్పుడు నేను ఇది బయట తీస్తాను ఇలా. ఓకే. దెన్ అప్పుడు ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారు, లోపల ఇక్కడ బేబీ స్టోర్ ఉంటుంది, ఇది ఇక్కడ లోపల చూడండి. ఓకే ఓకే. ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ మెథడ్లో స్టోర్ చేసి ఇలా ఇస్తారు నాకు. నేను దీన్ని ఇలా లోపల ఇన్సర్ట్ చేసి గర్భాశయంలో ఉంటుంది. ఇది చూడండి, ఈ మార్క్ ఉంటుంది మనకి. ఈ మార్క్ వరకు వెళ్ళి లోపల వెళ్ళి బేబీని కరెక్ట్ పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అని వస్తుంది. గర్భాశయంలో ఎక్కడ పెడితే అతుక్కోదు. చూడండి, సపోజ్ ఈ ఇంజెక్ట్ చేసి ఇలా ఇన్సర్ట్ చేస్తాం, అది వచ్చి అతుక్కుంటుంది అన్నమాట. మంచిగా లేనిది వి కాంట్ ఇన్సర్ట్. సో యూజువలీ సక్సెస్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై అన్నమాట. ఓకే, విత్ ఆల్ ద అడ్వాన్స్ టెక్నాలజీ. యా. ఓకే. IVF గురించి మీరు చెప్పారు కదా, మాకు క్లియర్గా అర్థమైంది. తనకు కూడా చాలా అర్థమైందమ్మా కాజల్ టోటల్. ఓకే. అంటే ఇంతకుముందు వేరే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్నెస్ తోటి కొంచెం సైలెంట్గా ఉండేది. ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది కాబట్టి ఆ క్లారిటీ తోటి కొంచెం సైలెంట్గా ఉంది. మీరు నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఏంటి దాని గురించి చెప్తే? అదే యూజువలీ IVF కమ్మా పీరియడ్ 2nd day రమ్మని చెప్తాం. ఆ టైం నుంచి 10 days డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఏం పెయిన్ ఉండదు, స్మాల్ ఇంజెక్షన్స్. తర్వాత మత్తిచ్చి 12th day అలా ఎగ్ తీయటం జరుగుతుంది. సో పీరియడ్ 2nd day కాజల్, పీరియడ్ 2nd day రావాలి. సో వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ ఉంటాయి, అదన్నీ మీకు చెప్తాం. కొన్ని స్కాన్స్, బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో వి విష్ అండ్ హోప్ యూ బికమ్ మదర్ సూన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే. సో 2nd day తీసుకొని రండి.
బట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అంటే చాలా మంచిగా చాలా క్లియర్గా అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లైక్ చాలామంది భయపడుతూ ఉంటారు కదా, లైక్ వెళ్తే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఏంటో అనేది. ఐ థింక్ తినతో పాటు చూస్తున్న చాలా వాళ్ళకి అంతే కాన్ఫిడెంట్ వచ్చింది అనుకుంటున్నాను. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ 49కి వస్తారనే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఐడియల్లీ అంటే యాజ్ అ డాక్టర్ నేను ఫర్టిలిటీ ఎక్స్పర్టే, బట్ జనరల్గా మేము డాక్టర్ ముందు ఒక మదర్ కూడా. ఐ ఆల్సో హ్యావ్ 2 kids అనమాట. సో నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేది ఎవ్రీ కపుల్ రైట్. సో ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనం చాలా టెక్నాలజీ ఉంది, బట్ మేము యాజ్ అ డాక్టర్ చెప్పేది న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అవ్వాలని. సో 30 years లోపల లేడీస్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా హై ఉంటుంది. డాక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అండ్ వెయిట్ కూడా మరి ఒబేసిటీ కూడా బికాస్ ఆఫ్ సెడెంటరీ యాక్టివిటీస్ ఎంత కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తే కూడా మీకోసము అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఒక 10-15 minutes ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ చేస్తే న్యాచురల్ ఛాన్సెస్ హై ఉంటుందండి. కొత్త టెక్నాలజీ లాంచ్ అయిన తర్వాత సక్సెస్ రేట్ కూడా ఇంపార్టెంట్. మీరు చూస్తుంటే వెరీ గుడ్ సక్సెస్ రేట్ మన దగ్గర. ఈ మదర్స్ డే నుంచి 1 month వరకు ఐవీఎఫ్ ప్రాసెస్లో 20,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాము. ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే ఆశిస్తున్నాం. ఎవ్రీ లేడీ ఆ ఫియర్ అనేది వెళ్ళిపోయింది. సైడ్ ఎఫెక్ట్స్ లేదు, భయం ఏం పడాల్సిన అవసరం లేదని ధైర్యం వచ్చింది. యు ఆర్ ఆల్సో పార్ట్ టు స్ప్రెడ్ దిస్ జాయ్ అండి. తెలుగులో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి చాలా కంఫర్ట్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 2వ రోజు తీసుకొని రండి, వీ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఓకే ఓకేమా, ఆల్ ద వెరీ గుడ్ లక్.